బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం బంజారాహిల్స్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖలో కింది స్థాయి వరకు అధికారులు పనితీరుపై సమీక్ష ఉంటుందన్నారు. గురుకుల తాజా పరిస్థితిపై ఆరా తీశారు. క్షేత్ర స్థాయిలో హాస్టల్ గురుకులాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఇప్పటికే పాఠశాలలో 1100 కోట్లతో 25,000 స్కూళ్లకు మౌలిక వసతులు కల్పించామన్నారు. గత 10 ఏళ్లలో బదిలీలు ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయ లోకానికి 19 ప్రమోషన్లు 35,000 బదిలీలు చేపట్టామన్నారు. ప్రతి స్కూల్కు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. గత దశాబ్ద కాలంగా నిరుత్సాహంలో ఉన్న మోడల్ స్కూల్ టీచర్లకు కూడా బదిలీలు చేపట్టామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూళ్లలో 9,000 నియామకాలు చేపట్టామన్నారు. కొత్తగా నియామకాలు అయిన వారిని కూడా ఎలాంటి పైరో లేకుండా బదిలీలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాల నమూనా విడుదల చేశారని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న మాదిరి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఈ నెల 11న శంకుస్థాపన చేసుకుంటామని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాలకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులు గురుకుల పాఠశాలలకు రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని మంత్రి పొన్నం పేర్కొన్నారు. న్యాయం జరగాలి, పరిసరాల వాళ్ళకు ఉండబడేటువంటి కెపాసిటీని వెలుగుతీసే విధంగా మనం స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చిన్న సమస్యలే మీ అధికారుల ద్వారా లేదా మీకు సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉండబడే వాళ్ళందరూ సహకారం తీసుకోండి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా మేము అన్ని రకాల సహకారం చేయాలనుకున్నాం. నేను చెప్తే కదా, ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, వారు కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, నాలాంటి వాడు ఒక విద్యార్థి నాయకుడు, ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తూ మిగతా 3 శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు వాటికి కూడా మరి ఒక కోఆర్డినేషన్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో